ఇక మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. స్పెషల్ మొబైల్ కోర్టు అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసింది. సీఎంను దూషించినటువంటి కేసులో భాగంగా అంబటికి బెయిల్ మంజూరైంది. రైట్, బ్రేకింగ్ చూస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. స్పెషల్ మొబైల్ కోర్టు అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసింది. సీఎంను దూషించినటువంటి కేసులో అంబటికి బెయిల్ మంజూరైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, మాజీ మంత్రి అంబటి రాంబాబుకి ఈ రోజు బెయిల్ మంజూరైంది. ప్రధానంగా కూడా ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడిని చిల్లీస్ సెంటర్ లో దూషించినటువంటి పరిస్థితుల్లో ఆయనైతే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి 14 రోజులు ఆయనైతే రాజమండ్రి రిమాండ్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో బెయిల్ కోసం ఆ మొబైల్ కోర్టుని ఆయన తరపునటువంటి న్యాయవాదులు ఆశ్రయించడం జరిగింది. ఈ రోజు అయితే మాత్రం దానికి సంబంధించి ఆయనకి సీఎం చంద్రబాబు నాయుడిని దూషించిన కేసులో అయితే మాత్రం బెయిల్ అయితే లభించింది. కానీ అంతకు ముందే నిన్న ప్రత్యేకంగా కూడా ఏదైతే ఈ పట్టాభిపురం సంబంధించి అక్కడ పోలీసులపై దురుసుగా వ్యవహరించారు అనేటువంటి విషయం మీద పీటీ వారెంట్ జారీ చేయడం, పీటీ వారెంట్ ద్వారా ఆయన్ని ఈ రోజు కోర్టు హాజరుపరిచారు. తర్వాత న్యాయమూర్తి అయితే 14 రోజులు రిమాండ్ కూడా 22వ తేదీ వరకు విధించాడు. అంటే టోటల్ గా కూడా ఇప్పుడు ఒక కేసులో ఆయనకి ఈ బెయిల్ లభించినప్పటికీ కూడా పీటీ వారెంట్ కి సంబంధించినటువంటి కేసులో మాత్రం ప్రజెంట్ రాజమండ్రిలో 22వ తేదీ వరకు కూడా ఆయన రిమాండ్ లో ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని చూస్తుంటే మాత్రం గతంలో ఎలా అయితే పోసాని మురళీకృష్ణకి సంబంధించి ఒక కేసు, ఆ కేసు అయిపోయేలోపు మరో కేసుకు సంబంధించి రిమాండ్ ఏ విధంగా విధించారో అదే విధంగా కూడా ఇక అంబటి రాంబాబు కూడా కేసులు ఒక కేసు తర్వాత ఒక కేసు వెంటాడే పరిస్థితి ఉంటుందని వైసీపీ నేతలు అయితే ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనప్పటికీ సీఎం ని దూషించిన కేసులో బెయిల్ రావడం అనేది మాత్రం కొంత రిలీఫ్ అయితే మాత్రం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.